పిక్నిక్ వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పిక్నిక్ వచ్చాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్కే ప్రెజెన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఫెస్టివల్ డేస్ గురించి. యాక్చువల్గా ఏంటంటే ఈ వ్లాగ్ ఎప్పుడో రికార్డ్ చేసుకుంది, బట్ పోస్ట్ చేయడం మర్చిపోయా. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి అప్పుడు తీసుకుంది. జనరల్గా ఫెస్టివల్ డేస్లో ఎలా ఉంటుంది, ఊరు వెళ్ళడానికి జర్నీ అండ్ ఎలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం అనేది, అండ్ అందరం కలిసి ఒక దగ్గర మీట్ అయితే ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనేసి రికార్డ్ చేశాం. ఇక్కడ వచ్చేసి మేము ఊరు వెళ్ళడం కోసం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్. చాలా బాగుంది కదా. ఈసారి ఫెస్టివల్కి ఇంటికి వెళ్తామని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే ఆ జర్నీలు అవన్నీ చేయడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది అనేసి ఊరుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు బుక్ చేసుకోవడానికి లేదు, అండ్ జనరల్లో వెళ్ళడానికి కూడా అస్సలు లేదు. చాలా ఎక్కువ పబ్లిక్ ఉంటుంది, వెళ్ళడం కూడా కష్టం అనేసి ఈసారి ఊరుకుందాం అనుకున్నాం. బట్ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా. అప్పటి వరకు ఊరు వెళ్ళొద్దు అనుకుని మా జర్నీ ఎలా పాసిబుల్ అయ్యిందనేది ఈ వీడియో మిడిల్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. మేము 5 o'clockకి స్టార్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 4కైనా లేచి రెడీ అవ్వాలి. మా చిన్నుని లేపితే ఊరు కదా వెళ్ళేది, సో కంపల్సరీ లెగుస్తారు పిల్లలు. అలానే లేచాడు, చక్కగా రెడీ అయిపోయి ఇలా స్వెటర్ వేసుకున్నాడు. అప్పుడు వింటర్ టైం కదా, స్వెటర్ లేని కంపల్సరీ బయటికి రాలేము. వెళ్ళాల్సిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉందో చూసి అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ట్రైన్ రాలేదు, లేట్ అవుతుందనేసి ఇక్కడైతే టీ తాగుతున్నాం. మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక కంపల్సరీ టీ కావాలి కదా. మార్నింగే బ్రష్ చేసుకొని టీ తాగడం అంత గుడ్ హ్యాబిట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం అది స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ తాగడం స్టార్ట్ చేశాను, కానీ కొన్ని టైమ్స్ ఇలా జరుగుతూనే ఉంటుంది. రైల్వే స్టేషన్లో ట్రైన్లో టీ అంతా బాగోదు, బట్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్నాం కదా, ఆకలిస్తుంది. అంత మార్నింగ్ తినాలనిపించట్లేదు ఏమీ, బట్ టీ అయితే ఓకే అనిపించింది. అలా ఇక్కడ టీ తీసుకున్నాం. మా చిన్ను నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు. నేను తాగేసిన కప్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేశాడు. తాగేసి మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళి అక్కడ స్టెప్స్ పైన అయితే కూర్చున్నాం. ట్రైన్ కోసం వెయిటింగ్. కిందకి వెళ్ళి కూర్చుందామంటే అక్కడ ప్లేసెస్ ఖాళీగా లేవు, సో ఇదే బెస్ట్ ప్లేస్ అనేసి ఇక్కడ కూర్చున్నాం. బాబు అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ మూడ్ లో ఉన్నాడు, ఊరెళ్తున్నాం అనేసి. వచ్చేప్పటికి పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. ట్రైన్ టైం అయిపోయే లోపల ప్లాట్ఫామ్ మొత్తం ఫిల్ అయిపోయింది. జర్నీ నేను మా చిన్నునే చేస్తున్నాం. మా హస్బెండ్ కి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, సో అందుకోసం అనేసి నేను మా చిన్నునే వెళ్తున్నాం. నెక్స్ట్ మా హస్బెండ్ వస్తారు. మా ఈ జర్నీ వచ్చేసి 3.5 to 4 hours అయినా పడుతుంది. సో మా చిన్నకి ఆకలేసింది, ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ ఇప్పించా. నెక్స్ట్ ట్రైన్ దిగిపోయాం. ఇక్కడ బస్ ఎక్కేసాం మా ఊరు వెళ్ళడానికి. లేడీస్కి ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినాక అందులో నిల్చోడానికి ప్లేస్ దొరకడమే చాలా గ్రేట్ అనుకున్నాం. అలాంటిది మీ ఇద్దరం కూర్చొని మరి మా ఊరు వెళ్ళాము. అదే చాలా గ్రేట్ అనిపించింది మాకు. ఇక్కడ ఫైనల్గా 11:30 లోపలనే ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంటికి రీచ్ అవ్వగానే అమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తారా, ఏం తినలేదు కదా అనేసి చెప్పారు, కానీ మాకు బ్రేక్ఫాస్ట్ తినాలనిపించలేదు. అమ్మ చేసిన స్పెషల్స్ అన్నీ పెట్టేసింది. సో అవన్నీ 1 by 1 స్టార్ట్ చేసాం. మనకి అప్పాలు ఉంటే కంపల్సరీ టీ ఉండాల్సిందే కదా. సో బ్రేక్ఫాస్ట్గా టీ అప్పాలు అయితే తినేసాం. మేమైతే రీచ్ అయిపోయాం ఇంటికి. నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు కూడా వచ్చేసారు ఈవినింగ్ లోపల. మా తమ్ముడు మా చెల్లి పాపకి ఇష్టం వచ్చిన గెటప్స్ వేసి రెడీ చేస్తున్నాడు. తమ్ముడు అంటే చాలా ఇష్టం వాళ్ళకి, సో అందుకోసం వాడు ఏం చేస్తున్నా చక్కగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పిల్లల్ని నాన్న ఎర్లీ మార్నింగే లేపారు. జనరల్గా అయితే లేగరు, కానీ ఇప్పుడు ఫెస్టివల్ డే అండ్ పిల్లలందరూ ఉన్నారు కదా, లేచారు. భోగి మంటలు వేద్దాం అనేసి అక్కడికి తీసుకెళ్ళడం కోసం అయితే లేపారు నాన్న మార్నింగే. చక్కగా భోగి మంట చుట్టూ తిరుగుతూ ఏవేవో సాంగ్స్ పాడుకుంటూ అయితే ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మేము వచ్చి నైటే ముగ్గు స్టార్ట్ చేసాము. కలర్స్ వేయడం ఇవన్నీ ఫిల్ చేయడం. ఎర్లీ మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా లేట్ అవుతుంది అనేసి నైటే స్టార్ట్ చేసాము. ముగ్గు వేసి కలర్స్ వేయడం అనేది అంత ఈజీ అయ్యే పని కాదు. సో వాళ్ళని పడుకోబెట్టి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనిపించింది. అయినా స్టార్ట్ చేసేసాం. నేను అమ్మ చెల్లి ముగ్గురం ఉన్నాం కదా, త్వరగానే అయిపోయింది అనుకున్నాను. వాళ్ళ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్డు ముందే ఉంటుంది. సో ఆ టైంలో మేము ఒక్కరమే వేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఎవరు లేకపోవడంతో కొంచెం భయంగా అనిపించేసి ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడే వెళ్ళిపోయాం లోపలికి. ఎర్లీ మార్నింగ్ లేచి ఫిల్ చేసుకుందాం అనుకున్నాం. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసేసి అయితే ఫినిష్ చేసాం. ఇంటి ముందు అండ్ ఇంటి వెనక ఇటువైపు కూడా నడుస్తామనేసి 2 sides అయితే కవర్ చేసేసాం. సంక్రాంతి ఫెస్టివల్కి రిలేటెడ్గా ఉండాలనేసి ఈ ముగ్గు అయితే చూస్ చేసుకొని ముందు రోజు ప్రాక్టీస్ చేసి అయితే వేసాము. ఆ ముగ్గు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫెస్టివల్ రోజు అందరం ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకున్నాం. నాన్న పూజ చేసేసి గోమాత కూడా పూజ చేశాడు. మేము కూడా దండం పెట్టుకుందాం అనేసి వచ్చాము. గోమాతని నాన్న చిన్నప్పుడే తీసుకొచ్చారు. దీనికి గంగా అని నామకరణం కూడా చేశారు. పిల్లలు కూడా గంగతో చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. నాన్నతో పాటు గంగ దగ్గరికి వెళ్ళడం, ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం, అలా వీళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేశారు. నాన్న మాట్లాడేది చూసి గంగతో వీళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేసేది. భలే కామెడీగా నవ్వొచ్చేది. ఈ ముగ్గులో మేము వేసిన గోమాతను చూసి మా చెల్లి వాళ్ళ పాప ఇది మన గంగే కదా, గంగని వేశారా అనేసి అడుగుతుంది. నా పురోహితం చేస్తారు. వాళ్ళని కూడా అదే గెటప్ లో రెడీ చేశారు. చక్కగా పంచలు కట్టుకొని గోమాత చుట్టూ తిరుగుతుంటే చాలా చక్కగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి గోమాతను తీసుకొని మా స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరికీ గోమాత దర్శనం కల్పిద్దామనేసి నాన్న గోమాతను తీసుకెళ్తున్నారు. పిల్లలు కూడా గంగతో వెళ్ళాలనేసి స్టార్ట్ అయిపోయారు. బట్ ఒక క్లిప్ రా, ఒక వీడియో తీసుకుందాం రా అంటే జస్ట్ అలా ఆగారు. 2 అన్నయ్యలు వెళ్తుంటే నేను కూడా వెళ్తా అనేసి
మా చెల్లి వాళ్ళ పాప కూడా స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి పక్కన స్ట్రీట్లోకి వెళ్ళారు. పక్కనే ఉన్న ఆంటీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు గోమాతకి దండం పెట్టేసుకొని అండ్ గోమాత తినే ఫ్రూట్స్ ఇచ్చారు, లైక్ బనానా అలా. ఇదంతా చూస్తున్న మా చెల్లి వాళ్ళ పాప ఆగుగంగా ఇచ్చాక తిందు ఉండు కాసేపు ఆగుగంగా అంటుంది, ఇవ్వకముందే తినేస్తుంది అనేసి. చెల్లి వాళ్ళ పాప అంత క్యూట్ గా అంటుంటే భలే అనిపించింది. ఇంకా తినేసాక మా స్ట్రీట్ లో ఆ చివరి వరకు వెళ్ళేసి వచ్చారు. అందరూ దండం పెట్టుకున్నారు గోమాతకి. అందరూ కూడా సడన్ గా వచ్చేసేసరికి వాళ్ళ దగ్గర గంగ ఏం తింటే అది పెట్టేశారు. పిల్లల్ని ఇలా ట్రెడిషనల్ గా అమ్మ రెడీ చేశారు. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న పూజ చేసే టైంకి కంపల్సరీ వీళ్ళు బాత్ చేసి ఉంటే వీళ్ళు కూడా దండం పెట్టుకుంటారు అండ్ బొట్టు పెట్టుకుంటారు. కొన్ని టైమ్స్ అయితే లేట్ గా లెగిస్తారు. నార్మల్ గా ఫెస్టివల్ డేస్ లో ట్రెడిషనల్గా డ్రెస్ చేసుకోమంటే చాలా టైమ్స్ అడిగి మరీ వేయాల్సి ఉంటుంది. బట్ ఈరోజు వాళ్ళే రెడీ అయ్యారు. మా బాబు ట్రెడిషనల్గా డ్రెస్ తీసుకోవాలంటే బ్రతిమలాడాల్సిందే. ఆ రోజు మాత్రం చెల్లి వాళ్ళ బాబు కూడా ఉండి వాడు కూడా వేసుకున్నాడు కాబట్టి నువ్వు కూడా వేసుకున్నానా అనగానే వెంటనే వేసేసుకున్నాడు. చాలా ఈజీ అయిపోయింది మాకు ఆ పని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ భోగిపల్లి వేస్తున్నాం. చక్కగా పిల్లల్ని రెడీ చేసి కూర్చోపెట్టాం. బట్ చెల్లి వాళ్ళ పాప వినడం లేదు, వెళ్ళిపోతుంది. తను ఆడుకోవడం కోసం ఏదో ఒకటి ఇచ్చి కూర్చోపెట్టాం. అమ్మ నాన్న మేము మా చెల్లి వాళ్ళు అందరూ భోగిపళ్ళు పిల్లలకి వేసే లోపలనే బిగ్ టాస్క్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ అయ్యే లోపల చాలా హడావుడి అయిపోయింది. వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చక్కగా డెకరేట్ చేయాలి అనుకున్నా, బట్ టైం లేదు. నార్మల్గా పేపర్ కైట్స్ మాత్రం ఆ టైంలో కట్ చేసి స్టిక్ చేసేసాం. నాకు పిల్లల కోసం ఇలాంటి పిల్లల అకేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళ కోసం అలా డెకరేట్ చేయడం అలాంటివి చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ కోసం అసలు మిస్ చేయాలని కూడా అనిపించదు. ఇంకా ఆ టైంలో భోగిపళ్ళు వేయడం కోసం రేగిపళ్ళు కూడా దొరకలేదు ఎక్కడ. మా హస్బెండ్ అండ్ చెల్లి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఫైనల్గా అయితే కొన్ని తీసుకొచ్చారు. ఊరికి దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర రేగిపళ్ళు దొరుకుతాయిలే, కంపల్సరీ ఉంటాయి అన్నట్టు అనుకున్నాం. బట్ ఇవి కూడా ముందుగానే తెచ్చుకొని పెట్టుకోవాలి. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్ నియర్ లో కంపల్సరీ అమ్ముతారు, అక్కడ తీసుకొని వద్దాం అనుకున్నాం. బట్ అక్కడ కనిపించలేదు. తర్వాత మేము ఉండే ఊర్లో ఉంటాయి అనుకున్నాం, అక్కడ లేవు. బయటనైనా తీసుకొని రావచ్చులే, పక్కన పొలంలో ఉంటాయి కదా అనుకున్నాం. బట్ అక్కడ కూడా దొరకలేదు. ఈసారి ఇలా అయిపోయింది. ఫైనల్ గా ఈవినింగ్ లోపల కొన్ని సంపాదించాం, వాటితోనే భోగిపళ్ళు కోసం పిల్లలకి. నెక్స్ట్ ఇయర్ వీళ్ళతో పాటు ఇంకొకరు జాయిన్ అవుతారు. తమ్ముడికి బాబుకు ఆ టైంలో 6 months, 1 year తర్వాతనే పిల్లలకి భోగిపళ్ళు వేయాలి అనేసి ఈ ఇయర్ బాబుకి 6 months అనేసి వేయలేదు. నిజంగా ఫెస్టివల్ కి ఇంటికి రాకుండా ఉంటే పిల్లలు ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదు. ఇది మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది. ఈ స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫెస్టివల్ కి రావాలనుకోలేదు, బట్ సడన్ గా ఇలా స్టార్ట్ అయ్యి వచ్చాము అనేసి. యాక్చువల్ గా ఏమైందంటే సంక్రాంతి అండ్ దసరా ఫెస్టివల్ అప్పుడు హైదరాబాద్ నుంచి ట్రైన్ అయినా బస్ జర్నీ అయినా ఫుల్ రష్ గా ఉంటుంది. ఈవెన్ బుక్ చేసుకోవడానికి కూడా కుదరదు, చాలా ముందే ప్లాన్ చేసుకోవాలి. చేసుకున్న మన ప్లేస్ కి వెళ్లే లోపలనే మన జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్స్ అయినా అండ్ లేట్ నైట్స్ అయినా ట్రైన్ జర్నీ చేయాలి, అలా కుదరలేదు. అండ్ మా బాబుతో అంత రిస్క్ ఒక్కదానే చేయలేననేసి సో ఈసారి డ్రాప్ అవుదాం అనుకున్నాం. బట్ అమ్మ మేము రామన్నప్పటి నుంచి ఎవ్రీడే కాల్ చేసి ఇలా రండి, ఇలా బుక్ చేసుకుని రండి, అలా వెహికల్స్ ఉంటాయి కదా అని ఎన్నో ప్లాన్స్ చెప్పేవారు. ఆడపిల్లలు లేకుండా మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఫెస్టివల్ అనేసి మళ్ళీ అడిగేవాళ్ళు. మళ్ళీ మా సిచ్యువేషన్ చెప్తే సైలెంట్గా ఊరుకునేవాళ్ళు. నెక్స్ట్ మా చెల్లి కూడా స్టార్ట్ చేసింది, మనం రావట్లేదని అమ్మ చాలా ఫీల్ అవుతుంది అనేసి. ఈవినింగ్ హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా చెప్పగానే క్యాజువల్గా ట్రైన్ టికెట్స్ ఉన్నాయా లేదా అని చూశారు. 3 tickets ఉన్నవి, అది కూడా ఏసీ కోచ్లో అని చెప్పారు. అవసరమా అనేసి అనిపించింది. బట్ జనరల్లో నిల్చోడానికి రిజర్వేషన్లో మీ ప్లేస్కి వెళ్ళే లోపలనే స్టేషన్ వచ్చేస్తుంది అనేసి ఇలా బుక్ చేశారు. అలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో నేను కొంచెం సిక్ అవ్వడం, బాబుతో కూడా జర్నీ ఇదే కరెక్ట్ అనిపించేసి మా హస్బెండ్ అలా బుక్ చేశారు. ఫెస్టివల్కి అందరం ఇంట్లోనే ఉన్నాం. భోగి అయిపోయిన నెక్స్ట్ డే సంక్రాంతి. సో సంక్రాంతి రోజు అందరం కలిసి బయటకు వెళ్తున్నాం. ఇది కూడా సడన్గా ప్లాన్ చేసుకుంది. నాన్న వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ పెద్ద చెరువుకి వెళ్దామా అన్నారు. అది సడన్గా అనగానే అందరం ఉన్నాం కదా అనేసి ఓకే చెప్పేశాం. దారిలో మా తమ్ముడు, మర్దలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. సడన్గా ఫిక్స్ అయ్యామనేసి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళాము. దగ్గర చాలా ఫేమస్ గట్టు ముసలమ్మ టెంపుల్ అండ్ పెద్ద చెరువు. ఏవైనా మొక్కులు ఉంటే కంపల్సరీ గట్టు ముసలమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ చిన్న ఫంక్షన్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అండ్ ఇంకా పెద్ద చెరువు కూడా చిన్న పిక్నిక్స్కి వనభోజనాలకి అలా వెళ్ళాలనుకుంటే ఇలా పెద్ద చెరువు దగ్గరికి వచ్చేవాళ్ళం. అక్కడే కుకింగ్ కూడా చేసుకునే వాళ్ళం. కుకింగ్ సంబంధించిన అన్నీ తీసుకెళ్ళి అక్కడే చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు సడన్గా ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చి కుకింగ్ చేయాలంటే ఆ టైం మొత్తం అక్కడ ఎంజాయ్ చేయడానికి లేదా టైం స్పెండ్ చేయడానికి కాకుండా ఈ కుకింగ్కే అవుతుంది అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని వచ్చాము. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ వెళ్ళేంత వరకు ఇక్కడ కూర్చొని ఆడుకున్నారు. అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగారు.
పిల్లల్ని ఏదో ట్రిప్స్ అని వెకేషన్స్ అని ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనకి నచ్చిన ప్లేస్, మనం చిన్నప్పటి నుంచి చూసిన ప్లేసెస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. అండ్ ఆ ప్లేసెస్ వాళ్ళకు కూడా నచ్చుతాయి. చిన్నప్పుడు స్కూల్లో పిక్నిక్కి ఈ పెద్ద చెరువు కూడా వచ్చాము. పెద్ద చెరువు అనగానే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సాడ్ మెమరీ కూడా ఉంది. పెద్ద చెరువు అనగానే ఖచ్చితంగా నాకు ఆ మెమరీ కూడా గుర్తొచ్చేస్తుంది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడికి పెద్ద చెరువుకి వనభోజనానికి వచ్చారు. ఆ టైంలో రిలేటివ్లో ఒక అక్క పెద్ద చెరువులో పడి చనిపోయింది. క్యాజువల్గా అక్కడ వాటర్ దగ్గర కూర్చుని ఆడుకుంటుంటే సడన్గా స్లిప్ అయి పడిపోయింది. అక్కడంతా లోతుంటుందనేసి ఎవ్వరికీ తెలియదు. ఆ టైంలో అక్కను అలా చూసి చాలా ఏడ్పొచ్చేసింది. ఇప్పటికీ పెద్ద చెరువు అంటే నాకు ఆ అక్కనే గుర్తొస్తుంది. సడన్గా ఫిక్స్ అవడంతో అందరం రెడీ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ వచ్చేసి మంచి ప్లేస్ వెతుక్కొని అంతా లొకేషన్ చూడడానికి బాగుండేలా చూసుకొని అక్కడ కాసేపు తిరిగి ఆ తర్వాత లంచ్ స్టార్ట్ చేసేసాం. ఇక్కడ వ్యూ చూడడానికి చాలా బాగా అనిపించింది. చుట్టూ కొండలు అండ్ మధ్యలో వాటర్ చాలా బాగా అనిపించింది. చాలా ఇయర్స్ అయిపోయింది పెద్ద చెరువుకి వచ్చి, అంత కొత్తగా అనిపించింది. ఇలాంటి ప్లేసెస్ చూడడానికి చాలా బాగుంటాయి. బట్ కిడ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళిన ప్లేస్ అంతా ఓకేనా అనేసి వన్స్ చెక్ చేసుకోవాలి. స్నేక్స్ అండ్ స్కార్పియన్స్, పాములైనా తేళ్ళైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఈ ప్లేస్లో ఫార్మింగ్ కూడా చేస్తుంటారు కదా, ఇక్కడ వాటికి ఏమైనా పురుగులు ఉంటే కొడతారు కదా మందులు, అలా దానికి యూజ్ చేసిన బాటిల్స్ అలా ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు నోట్లో పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆరు వాటిని టచ్ చేసి హ్యాండ్స్ వాష్ చేయకుండా కూడా నోట్లో పెట్టుకోవడం అలాంటి పనులు చేస్తారు పిల్లలు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలని కాదు, ఇక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళినాం కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ లోతుగా ఉంటుందో తెలియదు కాబట్టి వాటర్ దగ్గరికి వెళ్ళకపోవడమే చాలా బెటరు. ఇక్కడ పిల్లలందరితో ఒక వీడియో క్లిప్ అండ్ ఒక ఫోటో తీసుకుందాం అనేసి అందరినీ గ్యాదర్ చేస్తున్నా. ఒకరు వస్తున్నారు, ఒకరు వెళ్తున్నారు. లాస్ట్ గిఫ్ట్ నేనే పట్టుకొని పోతా. అరే నీకు అరే గిఫ్ట్ ఉంది రే, మళ్ళీ చిన్నగా తీసుకుంటాను నువ్వు రాకపోతే. వీడి పేరు అండి కన్నయ్య. వీడు సూపర్ మ్యాన్ లెక్క, అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు. ఇటు తెలుసాను చెల్లి పక్కకు వచ్చావా, చిన్న చెల్లి పక్కకు చిన్ను చూడండి, అందరు మామకెళ్ళి చూడండి. పైన చెప్తే మామకెళ్ళి చూడు, ఏం కాదు నా భుజం పైన పట్టుకున్నాను ఇక్కడ. ఈవినింగ్ అవ్వగానే వెదర్ అంతా చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా అనిపించింది. గ్రీనరీ అండ్ ఆ వాటర్ చూసి 1 by 1 అందరితో కలిసి ఫొటోస్ దిగాము. ఫైనల్గా ఇంటికి రిటర్న్ అయ్యే టైం వచ్చేసింది. తీసుకొచ్చినవన్నీ ప్యాక్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు. ట్రిప్కి వెళ్ళినా, వెకేషన్కి వెళ్ళినా, ఇలా పిక్నిక్ లా వచ్చినా కానీ కంపల్సరీ వర్క్ ఉండేది మాత్రం మదర్స్కే. వెళ్ళడం కోసం ప్యాక్ చేయడం, రిటర్న్ అవ్వడం కోసం ప్యాక్ చేయడం, మదర్స్ పడే కష్టం నిజంగా మనకి మ్యారేజ్ అయ్యాకనే ఫుల్గా అర్థమవుతుంది. ఇలా బయటకు వచ్చి జర్నీ చేసి వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు కదా, అయినా కానీ వాళ్ళు అసలు ఆగరు. ఈవినింగ్ కూడా మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు, ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకుంటారు. మ్యారేజ్ అయ్యాక అమ్మ వాళ్ళ బాధ మనకు అర్థమై మనం వర్క్ చేస్తున్నా అప్పుడు కూడా చేయనివ్వరు. రోజు నువ్వు చేసుకుంటుంటావు కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకో అనేసే చెప్తారు. నిజంగా మదర్స్ చాలా గ్రేట్. ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.